నేను మీకు కల్పన ఈరోజైతే హెల్తీ లడ్డూలైతే చేశాను. అది ఎలా చేశాను ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఏం లేదండి, ముందైతే కడాయి అయితే పెట్టుకొని నువ్వులైతే వేసుకున్నాను. నువ్వులైతే కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. తర్వాత పల్లీలు కూడా తీసుకున్నానండి. పల్లీలు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పొట్టు ఊడుతుందో లేదో చూసుకోండి. కొంచెం పొట్టు ఊడితే కనుక పక్కకైతే తీసుకోవాలి. నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. తర్వాత గుమ్మడిత్తనాలు కూడా తీసుకున్నానండి. గుమ్మడిత్తనాలు కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే యాడ్ చేసుకుంటాను. అన్నీ ఫ్రై అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. తర్వాత పల్లీలు అయితే పొట్టు అయితే తీసుకుంటున్నాను. మ్యాక్సిమం పొట్టంతా పోయేదాకా అయితే తీసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా దగ్గు అనేది వస్తుంది. మొత్తం పొట్టు అయితే తీసుకుని పక్కనైతే పెట్టుకున్నా. తర్వాత మిక్సీకి అయితే వేసుకున్నానండి. మొత్తం మిక్సీ అంతా పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి. మరీ మెత్తగా మరీ బరగ్గా అయితే ఉండకూడదండి. మీడియంలో అయితే చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేటట్టుగా అయితే కలుపుకొని బెల్లం అయితే తీసుకున్నానండి తురిమి. మొత్తం ఒకసారి కలిపి తర్వాత కొంచెం నేను నెయ్యి అయితే వేసుకున్నానండి. మొత్తం అయితే ఒకసారి కలుపుకొని లడ్డూలు అయితే చుట్టుకున్నాను. లడ్డూలు చుట్టడం అయితే అయిపోయిందండి. ఇవి అయితే లడ్డూలు అయితే చాలా హెల్త్‌కి అయితే చాలా మంచిదండి. మేము మార్నింగ్ ఈవినింగ్ అయితే తింటాం ఈ లడ్డూలు అయితే. చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చండి. హెల్త్‌కి చాలా మంచిది చిన్నపిల్లలకు కూడా. మీరైతే వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ షేర్ చేయండి. మీకు ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగండి. మేమైతే చేసైతే పెడతాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.